నమస్తే, వెల్కమ్ టు SV6 న్యూస్. నేను రాణి. ప్రస్తుతం తెలంగాణలోనే కాకుండా అటు ఏపీలోనూ కలకలం రేపుతున్న కథ ఫోన్ ట్యాపింగ్. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పార్టీకి వ్యతిరేకంగా పనిచేసినోళ్లపైనే కాకుండా ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టులు, బిజినెస్ మెన్లు, సినీ పెద్దలు, హీరోయిన్లు, రియల్ ఎస్టేట్ కంపెనీల ఓనర్లు, అంతేందుకు కేసీఆర్ బిడ్డ కవిత, జగన్ చెల్లెలు షర్మిల ఫోన్లు కూడా ట్యాప్ చేసిండ్రని సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక్కరా ఇద్దరా, హనుమంతుని తోక ఎంతుంటుందో అంత అన్నట్టు అంతమంది ఫోన్లు ట్యాప్ చేసిండ్రట. ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళంతా ఏం మాట్లాడుతుండ్రు, ఎప్పుడు మాట్లాడుతుండ్రు, ఎందుకు మాట్లాడుతుండ్రు, ప్రతిపక్ష నేతలకు పైసలు పంపిస్తుండ్రా, లేక అధికార పార్టీకి ఏమైనా హాని చేయబోతుండ్రా, అధికారంలోకి రానియకుండా ఏమైనా ప్లాన్ చేస్తుండ్రా అనే జాడ తెలుసుకొనికే ఫోన్లు ట్యాప్ చేసిండ్రని అప్పటి ప్రతిపక్ష లీడర్లు, ఇప్పటి అధికార పార్టీ నేతలైన పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, గద్వాల జడ్పీ చైర్మన్ సరితమ్మ, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్లు ఆరోపిస్తుండ్రు. మరి ఈ ట్యాపింగ్ వల్ల వాళ్ళకి ఏం లాభం అని కొందరు అడగగా నేతలు ఈ విధంగా చెప్పిండ్రట. ట్యాపింగ్ బాధితుల్లో సీఎం రేవంత్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. అదేంటంటే అదెట్లంటే 2015లో రాష్ట్రాన్ని ఊపేసిన ఓటుకు నోటు కేసులో ఫోన్ ట్యాపింగ్ చేసే రేవంత్ను పట్టుకున్నారని పుకార్లు ఉన్నాయి. అప్పటి నుంచి మొదలు పెడితే 2022 మునుగోడు బైపోల్ టైంలో ఎమ్మెల్యేల కొనుగోలు కేసుతో సహా అన్ని ఫోన్ ట్యాపింగ్తోనే బయటపడ్డట్టు సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది. ఇదిలా ఉంటే 2023 సాధారణ ఎన్నికల్లో ఒక్కరోజే 600 ఫోన్లు ట్యాప్ చేయాలంటే ఎంత మిషనరీ ఉండాలి, ఎట్లాంటి టీం ఉండాలో అర్థం చేసుకోవచ్చని నేతలు ఆరోపిస్తున్నారు. ఇదంతా ఎట్లా నడిచేదని కొందరిని అడగగా వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఫస్ట్ ఈ టీంకి పెద్ద ఓఎస్టీ ఐపీఎస్ ప్రభాకర్ రావు. ఈయనకు పైనుంచి కొన్ని పేర్లు చెప్పి గా ఫోన్లు ట్యాప్ చేయమని చెప్తారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ పెద్ద ఆఫీసర్లు ఎవరో ప్రభాకర్ రావు సార్ చెప్తే తప్ప లోకానికి తెలియదు. ఇక ఆ ప్రభాకర్ రావు ఆ కొందరి ఫోన్లను ట్యాప్ చేయమని డీసీపీ ప్రణీత్ రావు టింకు చెప్తాడు. వీళ్ళు ఆ ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళ ఫోన్లకు సంబంధించిన వివరాలన్నింటినీ ప్రభాకర్ రావుకు పంపిస్తారట. ఈ ఇన్ఫర్మేషన్తో ప్రభాకర్ రావు తన రెండో టీంను కాంటాక్ట్ అవుతాడు. ఆ టీంలో ఐపీఎస్ రాధాకిషన్ రావు, ఆయన కింద భుజంగరావు, ఇలా డీసీపీలు, డిఎస్పీలతో కూడిన టీం విన్న ఫోన్ కాల్స్ అన్నిటిలో వాళ్ళు చేయాలనుకున్న పనిని చేయనివ్వకుండా అడ్డుకుంటూ వచ్చినామని విచారణలో చెప్పిండ్రట. ఇలా ఎంతో మందిని ఈ ఫోన్ ట్యాపింగ్తో బ్లాక్మెయిల్ చేసిండ్రని బాధిత లీడర్లు బహిరంగంగానే స్టేట్మెంట్లు ఇస్తుండ్రు. ప్రస్తుతం ఇది 2 తెలుగు రాష్ట్రాలని ఓ ఊపుతున్న అంశంగా మారింది. మరి దీనిపై సిట్ అధికారులు జల్దీ విచారణ కంప్లీట్ చేసి జనం ముందు దోషులను నిలబెడతారా అనేది వేచి చూడాలి మరి.